హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మార్నింగే ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. సో ఇంకా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఎర్లీ మార్నింగ్ పూజ కంప్లీట్ చేసేసుకొని రెగ్యులర్గా నా హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను అన్నమాట. సో ఇంకా ఈరోజు అయితే కొంచెం చేంజ్ చేశాను, జీరా వాటర్ తాగుతున్నాను. సో ఈ జీరా వాటర్ తాగడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం పోతుంది, అలాగే మనకి హెల్త్ కూడా బాగుంటుంది అన్నమాట. అలాగే ఈరోజు అయితే కొంచెం నేను లెమన్ అయితే బాయిల్ అవుతుండగానే వేసేసాను అన్నమాట. ఇలా వేస్తే జీలకర్రతో పాటు మనకి నిమ్మకాయ కూడా మంచిగా, నిమ్మకాయ వాటర్ కూడా మంచిగా మరిగేసి మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. మీకు కూడా హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తాగండి, బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాను. సో ఇంకా సండే ఆర్ సాటర్డే హల్దీ అండ్ అలాగే మ్యారేజ్ ఉందన్నమాట. మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను హల్దీ అలాగే మ్యారేజ్. సో ఈరోజు అయితే నేను పార్లర్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా ఐబ్రోస్ అయితే చాలా వరకు పెరిగిపోయాయి. నేను చాలా డేస్ నుంచి ఇంకా అలానే ఉంచాను, మ్యారేజ్ ఉంది కదా అని చెప్పేసి అయితే ఇంకా అట్లానే ఉంచాను అన్నమాట. మీకైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే మ్యారేజ్ వీడియోస్ అలాగే హల్దీ వీడియోస్ అయితే బాగా షేర్ చేస్తాను. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మా హల్దీ ఫంక్షన్స్ అండ్ మ్యారేజెస్ మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. అండ్ ఇంకా ఇప్పుడైతే ఊడ్చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ రెడీ అయిపోయాను వెళ్దామని చెప్పేసి. ఇంకా పిల్లలు అంతా పడేశారన్నమాట, ఎక్కడక్కడ పడేశారు. సో అన్నీ కూడా నీట్గా సర్ది అండ్ మా పాపను కూడా తీసుకెళ్తున్నాను. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు మా పాపకి డ్రెస్సెస్ స్టిచ్చింగ్కి వేసానని చెప్పేసి. సో అవి కూడా తీసుకురావాలి. సో ఎందుకంటే తననే ఏం అవసరం అని అనుకోవచ్చు, బట్ ఆ టైలర్ వాళ్ళు అన్నారన్నమాట, అంటే పాపను తీసుకొస్తే సరిపోయిందా లేదా ఆ డ్రెస్ చూసుకొని, సో తర్వాత ఏదైనా ఫిట్టింగ్ ప్రాబ్లం ఉన్నా కానీ, లూజ్ అయినా కానీ, ఫిట్ అయినా కానీ అక్కడే చేంజ్ చేసుకోవచ్చు కదా. అందుకే ఇంకా పాపను కూడా తీసుకెళ్తా అని చెప్పేసి ఇంకా పాపను కూడా రెడీ చేశాను. సో అది రెడీ అయిపోయి చెప్పులు కూడా వేసుకొని రెడీగా ఉంది, ఎప్పుడెప్పుడు వెళ్దామని చెప్పేసి. సో నేనైతే ఇంకా రెడీ అయిపోయి ఇంకా ఇంట్లో కొన్ని వర్క్స్ ఉంటే కంప్లీట్ చేస్తున్నాను. వచ్చి రాగానే ఇంకా మనం బయటకు వెళ్ళి వస్తాం కాబట్టి చేసుకోవడానికి బాగా టైర్డ్ అనిపిస్తుంది నాకైతే. సో అట్లా అవ్వకుండా ఉండాలంటే సో మనం ఏం చేయాలంటే ఇంకా మార్నింగ్ ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మన ఇల్లుని మనం క్లీన్గా ఉంచుకొని బయటకు వెళ్ళినామనుకో మనకి ఇంకా ప్రాబ్లం ఉండదు, వచ్చి రాగానే రిలాక్స్గా అవ్వచ్చు అన్నమాట. అదే ఇంట్లో మొత్తం మనం ఎక్కడక్కడ పడేసి అట్లనే వెళ్ళినాం అనుకో మనకి వచ్చి రాగానే ఇంకా అన్ని వర్క్స్ అయితే చేసుకోవాలి కదా. సో అట్లా కొంచెం టైర్డ్ అనిపిస్తుంది కదా అని చెప్పేసి ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా నేను క్లీనింగ్ కూడా మొత్తం కూడా చేసేసాను అన్నమాట. అన్నీ కూడా తోమేసి ఫైనల్గా ఊడ్చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా ఆ పిల్లలు మనకి అన్ని దింగన పడేస్తారు కాబట్టి సో మనం నీట్గా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయాలన్నమాట. సో అట్లా చేస్తే మనకి బెటర్ అన్నమాట. మనం నార్మల్గా నీట్గా పెట్టుకొని వెళ్ళినామనుకో షాపింగ్స్కే కానీ ఏదైనా ఫంక్షన్కే కానీ వెళ్తే మనం వచ్చి రాగానే ఇంకా రిలాక్స్ అవ్వచ్చు కదా. సో అట్లా అని చెప్పేసి నేనైతే మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళినా ఇల్లు మొత్తం ఊడ్చేసి పాప చేసిన దింగాన మొత్తం అంటే తను ఆడుకుంటుంది కదా టాయ్స్, సో ఇంకా తను ఆడుకునే టాయ్స్ అన్నీ కూడా ఒక ప్లేస్లో పెట్టేసి ఇంకా ఊడ్చేసి నీట్గా సర్దేసి ఏదైనా తోమేమి ఉంటే కూడా తోమేసి వెళ్తానన్నమాట. సో మీరు కూడా మీకు ఓపిక ఉంటే మీరు కూడా ఇలానే చేయండి ఫ్రెండ్స్. మనం రెడీ అయిపోయాం కదా, ఇంకా వర్క్స్ అంటే మ్యాక్సిమం రెడీ అయ్యి వర్క్స్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండదు మ్యాక్సిమం ఎవరికైనా, నాకు కూడా ఉండదు. బట్ తప్పదు కదా, మనకి చేసేవాళ్ళు లేనప్పుడు మనం చేసుకోక తప్పదన్నమాట. చేసేవాళ్ళు ఉన్న వాళ్ళకైతే నో ప్రాబ్లం, వాళ్ళు వెళ్ళొస్తారు హ్యాపీగా, ఇంట్లో వాళ్ళు చేసి ఉంచుతారు కాబట్టి వాళ్ళకి నో ప్రాబ్లం. మనకైతే ఇంకెవరు లేరు కాబట్టి అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి సో ఇంకా అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇంకా అట్లానే వెళ్ళిపోతాయి మనకి, ఎవరు చేసి పెడతారా అని చెప్పేసి నేనైతే అన్ని ఊడ్చేసుకొని రెడీ అయ్యి పాపను కూడా రెడీ చేసేసి ఇంకా మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళాడు అన్నమాట. సో తను వచ్చేలోపు అయితే నేను ఇంకా అన్ని కంప్లీట్ చేసేసుకొని ఇంకా రెడీగా కూర్చొని ఉండడమే అన్నమాట. ఇంకా ఊడవడం అయితే అయిపోయింది. ఇంకా మా బాబుని అయితే తీసుకెళ్ళడం లేదన్నమాట, ఓన్లీ పాపనే తీసుకెళ్తున్నాను. ఎందుకంటే తన స్టిచ్చింగ్ అవి అక్కడే ఉన్నాయి కాబట్టి తీసుకెళ్తున్నాం. అండ్ బాబుకి మొన్ననే షాపింగ్ చేంజ్ చేసాము, డ్రెస్సెస్ అండ్ టీషర్ట్స్ అట్లా తీసేసుకున్నాను అన్నమాట. ఇంకా తీసుకున్నా కాబట్టి తన ఇంకేం అవసరం లేదన్నమాట. ఇంకా వీడియో కూడా నేనే తీసుకుంటా కాబట్టి నేనే వర్క్స్ చేస్తూ నేనే వీడియో చేసుకోవాలంటే నాకు కొంచెం కష్టం అవుతుంది అన్నమాట.
ఇంకా అన్నీ కూడా ఊడ్చేసి ఇంకా హ్యాండ్ వాష్ అయితే చేసేసుకొని ఇంకా పిల్లలకైతే కొంచెం యాపిల్ అండ్ కివీ ఫ్రూట్స్ అయితే కట్ చేసి ఇస్తున్నాను అన్నమాట. సో ఇంకా మనం పిల్లలకి ఫ్రూట్స్ ఎక్కువ ఈ మంత్ మొత్తం ఈ శ్రావణ మాసం మొత్తం మనకి వర్షాకాలం కాబట్టి మ్యాక్సిమం పిల్లలకి మనం ఎక్కువ ఫ్రూట్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేయాలన్నమాట. మా బాబు వచ్చేసి హాస్టల్లో ఉంటాడు, కొన్ని కారణాల వల్ల హాస్టల్లో ఉండాల్సి వచ్చింది. సో మా రూట్స్ అట్లా బాగోవు అన్నమాట, అంటే రెగ్యులర్గా పంపిద్దామంటే మా ఊరికి బస్సులు రావన్నమాట. మేము ఉండేది పల్లెటూరులోనే. సో అట్లా అని చెప్పేసి ఇంకా తనైతే వచ్చినప్పుడైతే కంపల్సరీగా ఫ్రూట్స్, మేము వెళ్ళినప్పుడు కూడా ఫ్రూట్స్ అయితే తీసుకెళ్తాము. 10 డేస్కి ఒకసారి వచ్చేస్తాడు, అట్లేం లేదన్నమాట. ఇంకా ఫైనల్గా నేనైతే ఇంకా ఆదిలాబాద్ వచ్చేసాను. సో నేనైతే లాంగ్ హెయిర్ చేసుకుంటున్నా కాబట్టి, పెంచుతున్నా కాబట్టి హెయిర్ అయితే కట్ చేయలేదు. ఓన్లీ హైబ్రోస్ అయితే చేసుకున్నాను. హైబ్రోస్ అండ్ వ్యాక్సింగ్ అయితే చేసుకున్నాను. ఫేషియల్ అయితే చేసుకుందాం అనుకున్నా, అంత టైం లేదు పాపతో. సో ఓన్లీ హైబ్రోస్ చేసేసుకొని ఇంటికైతే బయలుదేరాను. పాపను తీసుకొని వచ్చాను కాబట్టి ఇంకా నాకు అంత టైం లేదు, ఓన్లీ హైబ్రోస్ చేసుకున్నాను. ఫైనల్గా బ్యాంగిల్ స్టోర్ కూడా వెళ్ళాను, కొన్ని కావాల్సినవి ఉండే తీసేసుకున్నాను. ఇంకా మీకు మ్యారేజ్ వీడియోలో, హల్దీ వీడియోలో మొత్తం డీటెయిల్స్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నమాట. ఇది ఇవాళ వ్లాగ్ అన్నమాట. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మంచి వ్లాగ్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.